దానిపైన ప్రభుత్వం ఒక రకమైనటువంటి ఒక అప్రూవల్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇది ఇండస్ట్రీ కిందికి వస్తుంది. ఇండస్ట్రీ కిందికి వచ్చినప్పుడు టిఎస్ఎస్ పీడీసీఎల్ నుండి పారిశ్రామిక విద్యుత్ కనెక్షన్ అనేటువంటి వాళ్ళ మొత్తం మీద ఈ 9 పర్మిషన్లు ఇస్తే తప్ప రాష్ట్రంలో మీరైనా నేనైనా ఎక్కడన్నా చిన్న క్రషర్ పెట్టుకోవాలంటే కూడా ఈ 9 పర్మిషన్లు కావాలని చెప్పని నియమ నిబంధనలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఎవరికి అల్లుడినా అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా ఇవాళ 111 జీవోలో ఉన్నటువంటి ఒక భూమిలో అక్కడ మైనింగ్ చేయడంతో పాటు ఏ ఒక్క పర్మిషన్ తీసుకోకుండా ఇవాళ ఇష్టారాజ్యంగా ప్రకృతిని దోచుకుంటున్నటువంటి రాక్షసులు గద్దలు ఇవాళ రాష్ట్రాన్ని రాజ్యం ఏలుతున్నటువంటి పరిస్థితి. కంచె చేరమేసినట్లుగా ఉన్నటువంటి వార్తల నేపథ్యంలో ఏంటంటే ఇవంతా కూడా ఎప్పుడో 2000 సంవత్సరంలోనో అంతకుముందు ఎప్పుడో 1999లో ఎప్పుడో ఇది మూతబడ్డ క్రషర్. ఇది ఒకసారి ఒక క్రషర్ మూతబడ్డ తర్వాత ఆ ప్రాపర్టీ అంతా కూడా మైన్స్ డిపార్ట్మెంట్ కే చెందుతుంది. మళ్ళా దాన్ని ఓపెన్ చేయాలంటే ఇట్స్ న్యూ ఓపెనింగ్. దానికి తప్పనిసరిగా అన్ని పర్మిషన్స్ తీసుకోవాలా, మొత్తం ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ రావాలా, అన్ని వచ్చిన తర్వాత మాత్రమే దీన్ని పునః ప్రారంభించే పరిస్థితి ఏర్పడుతుంది.